హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో చేసి. ఈ మధ్య టైం లేక వీడియోసే చేయట్లేదు, జస్ట్ షార్ట్స్ వరకే చేసి వదిలేస్తున్నాం. బట్ ఫుల్ లెంత్ వీడియో చేయాలంటే కొంచెం టైం సరిపోవట్లేదు, అందునుంచి చేయలేదన్నమాట. బట్ రేపు స్పెషల్ డే. హిందూస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఫెస్టివల్స్ ఉన్నట్టే మా మెగా ఫ్యాన్స్కి కూడా ఒక ఫెస్టివల్ అనమాట. రేపు పెద్ద ఫెస్టివల్, చిరంజీవి బర్త్డే. సో ఎవ్రీ ఇయర్ August 22 అదొక ఫెస్టివల్లా చేసుకుంటారు మెగా ఫ్యాన్స్. సో ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అయినా, రామ్ చరణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, ఇంకే స్టార్ అయినా సరే ఒకప్పుడు చిరంజీవి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి సో మెగా ఫ్యాన్స్ అందరికీ, అలానే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి బర్త్డే అంటే ఒక స్పెషల్. సో ఇప్పుడు అంటే చాలామంది హీరోస్ ఉన్నారు, కానీ ఒకప్పుడు 90s కిడ్స్ కంటే హీరో అంటే చిరంజీవే. సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చిరంజీవికి అటాచ్మెంట్ అయిందంటే నేను మాస్టర్ సినిమా చూశాను. ఫస్ట్ సినిమా సంధ్య థియేటర్లో, ఆర్టీసీ ఎక్స్ రోడ్లో. ఆ రోజు తగులుకున్న చిరంజీవి ఫ్యాన్గా ఎప్పటికీ గట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్గానే ఉంటాను. ఎందుకంటే చూస్తాం, అందరు హీరోస్ మూవీస్ చూస్తాం, బట్ ఎండ్ ఆఫ్ ది డే హీరో అంటే మాకు చిరంజీవే. సో చిరంజీవి అంటే ఒక సినిమా హీరోనే కాదు, లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా లీడ్ చేయాలి, ఒకరికి ఎగ్జాంపుల్ ఎలా ఉండాలని ప్రతి విషయంలోనూ ఇన్స్పైర్ చేసింది మా హీరో చిరంజీవి అనమాట. సో అంటే ఇప్పుడు హీరోస్ చాలామంది ఉంటారు, హిట్లు కొడతారు, ఫ్లాపులు కొడతారు, ఇవన్నిటికి సంబంధం లేకుండా మెగా ఫ్యాన్ అనేవాడు చెప్పుకుంటే చిరంజీవి ఒక లైఫ్ని ఫాలో అవుతారు కాబట్టి మెగా ఫ్యాన్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవిని చాలామంది అంటే ఏడుస్తుంటారు అనమాట, తొక్కేశాడు అంటే చాలామందిని అది చేశాడు, ఇది చేశాడు. సో నేను ఒకటి చెప్తా, మీరు ఏదే జాబ్ చేస్తున్నారో, మీరు ఏ ఫీల్డ్ ఉన్నారో అక్కడ కూడా చాలామంది కూడా టాప్లో ఉన్న వాళ్ళని చూసి కింద ఉన్న వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు తొక్కేశారు, అందు నుంచి మేము పైకి వెళ్ళాలి, నీలో సత్తా లేక, నీలో టాలెంట్ లేక ఎవడో తొక్కేశాడు అంటే అది వాడిని అన్నట్టు కాదు, నిన్ను నువ్వు అనుకున్నట్టే. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను అనమాట. సో దాన్ని బట్టి మీ అందరు క్లారిటీగా వస్తుంది. సో చంద్రుడిని చూసి కింద ఉన్న కుక్క అరుస్తుంటుందంట, చంద్రుడు వెళ్ళిపోతున్నాడు, నేను అలా వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి. సో అలా అరుస్తున్న కుక్క గొంతు ఎండిపోయి అయిపోవడం తప్ప చంద్రుడిని ఏం చేయలేదు. చంద్రుడు అనేవాడు ప్రకాశిస్తూనే ఉంటాడు. సో అలానే ఇండస్ట్రీలోనే కాదు, బయట కాదు, ఎక్కడైనా చిరంజీవిలానే ఉంటాడు. అతను వెలుగుతూనే ఉంటాడు. ఏడ్చే వాళ్ళు కుక్కల్లా ఏడ్చి గొంతు ఎండిపోయి సావడం తప్ప చిరంజీవి అనే వ్యక్తి ఒక ఎంట్రీకి కూడా దిగలేరనమాట. సో అతను సాధించిన రికార్డులు అలాంటివి, అతను పెట్టిన రికార్డ్స్ అలాంటివి కాబట్టి అతని మీద ఏడ్చే వాళ్ళకి అందరికి ఒకటే మాట, మీరు ఎంత ఏడ్చినా చిరంజీవి స్థాయి కదా, అతని కాలు గోటికి కూడా సరిపోరు. సో నా వరకు నేను చిరంజీవికి ఎంత పెద్ద అభిమానం చెప్పడానికైతే ఇవి సరిపోతాయని నేను అనుకుంటున్నాను. సో చాలామంది అనుకోవచ్చు, ఇప్పుడు నీ వీడియో పెట్టాయని చిరంజీవి చూసేస్తాడా అని చెప్పి. సో మనం రోజు పూజ చేస్తాం, అలా చెప్పి దేవుడు వచ్చి మాట్లాడాలని చేయం కదా, మన ధర్మం మనం చేస్తాం. సో అలానే చిరంజీవి గారికి హృదయపూర్వకంగా విషెస్ చెప్పాలని వీడియో చేస్తున్నాను. ఏడ్చేవాళ్ళు ఏడండి అని చెప్తున్నాను అంతే. సో చిరంజీవి గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిది అని చెప్పి. సో ఈ మధ్య ఏదో కొంత సోషల్ మీడియాలో హడావిడి చేసేసి అతని మీద నెగిటివ్ చేసినంత మాత్రాన చంద్రుడి మీద ఉన్న ఒక మచ్చలా తప్ప సో మీరు ఏం చేయలేరు. సో నా తరపున, నా మెగా ఫ్యాన్స్ అందరి తరపున కూడా చిరంజీవి గారికి ఇంకోసారి బర్త్డే విషెస్ చెప్తున్నాను. సో ఇలానే మీరు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలి, అలానే మాలాంటి వాళ్ళని చాలామందిని ఇన్స్పైర్ చేయాలి. అంటే ఇన్స్పిరేషన్ అంటే ఒక చారిటీ చేయడము అండ్ డబ్బులు ఇచ్చేయడమే కాదు, నీ లైఫ్లో నువ్వు సరిగ్గా జీవితంలో ఉంటే చాలు, అది ఇన్స్పైర్ చేసినట్టే. అంటే నీ ఫ్యామిలీని నువ్వు సరిగ్గా చూసుకొని, నీ జాబ్ నువ్వు సరిగ్గా చూసుకొని, సొసైటీలో నీ వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకపోతే నువ్వు సరిగ్గా ఉన్నట్టు. అంతే తప్ప చిరంజీవి లాగా లక్షలు ఇచ్చేసాడు కదా నేను చారిటీలు చేయాలని చెప్పి ఏం అవసరం లేదు. మీరు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఎగరాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా, నిజాయితీగా ఒక ఫ్యామిలీని సరిగ్గా చూసుకుంటూ, మీ జీవితం, మీ పని మీరు సరిగ్గా చూసుకుంటే ఒక అభిమానిగా సో మీరు సక్సెస్ అయినట్టే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. సో మీరు మరిన్ని సినిమాలు చేయాలి అని, మమ్మల్ని అలరించాలని చెప్పి కోరుకుంటూ, సో ఇలాంటి బర్త్డేస్ మీరు ఎన్నో జరుపుకోవాలి. అండ్ హేటర్స్ అందరూ కూడా మీరు అలానే హేట్ చేస్తూ ఉండండి. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆరోగ్యం కూడా పెరుగుతుంది చిరంజీవి గారికి. సో మీరు ఏడుపులే మాకు సక్సెస్ అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.